సామాన్యగా తీసేయమంటా వీడియో తీయమంటున్నా అందులో టచింగ్ అయ్యి బయట వేసి పొట్లాలు తెచ్చుకుని ఒక టేబుల్ కాడ పడేసింది టేబుల్ వాటర్ తగ్గట్టే రాత్రి రాత్రి అవునా ఎమ్మెల్యే క్వార్టర్స్ కాదు
ఉపయోగం మనకి ఎందుకు వాళ్ళకి వచ్చారో అర్థం కాదు. ఏదైనా మన డబ్బేగా 12 రూపాయలు మన ఇద్దరు తింటారు. ఏదో అనుకుంటున్నారు కానీ అంటే కొంతమంది తెలిసాం కానీ గ్రూప్లో పెట్టారు. ఇది లోనకండి అక్కడ 3 ముందు పవిత్ర మట్టి పవిత్ర నీరు అనేది కలిసింది కదా. కంప్లీట్ అయితే ఎలా ఉండాలి అంటే విజన్ లేని వ్యక్తులకి విజన్ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మేము పనులు చేసుకోవడానికి కూడా ఎలా ఉంటుందని ఒక అవగాహన అది కోర్ డిస్ట్రిక్ట్ అయిపోతుందా కోర్ ఫోన్ తీసుకున్నాను ఇద్దరు మీరు రండి నువ్వు రానా పడుతుంది బార్కి వాక్బుల్ డిస్టెన్స్ మైకిలి విజయలో ఒకసారి ఆపాలి, మీరు మాట్లాడద్దు. 100 కోట్ల రూపాయలు పెట్టి అంత మంచి స్టీలు కాంక్రీట్ తోటి బిల్డింగ్లు ఉంటాయి చూడండి ఎట్లా వంగిపోయి ఎలా పాడైపోయినాయి, అన్ని తుగ్గుబట్టిపోయి ఉంటాయి. ఇప్పటివరకు చేసిన మొత్తం మళ్ళీ తీసేయాలి. ఇక్కడ 3 టవర్లు, ఇక్కడ 2 టవర్లు, 5 టవర్లు. ఈ 100 కోట్ల రూపాయలు ఆస్తి ఎవరిదంటే ప్రజల సొమ్ము, ప్రజల డబ్బులతో కట్టిన, అంటే వాళ్ళు ట్యాక్సులతో కట్టిన డబ్బు. ఈ విధంగా కంప్లీట్గా వదిలిపారేశారు. అంటే నీకు మెయింటెనెన్స్ కానీ ఏమీ లేకుండా. సో మళ్ళీ రేపు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి చేయాల్సినటువంటి పరిస్థితి. చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో ఇక్కడ సిచ్యువేషన్.
చివరికి సెంటరింగ్ పెట్టితే అది కూడా కామన్ పీపుల్ గురించి బిల్డింగ్ కూడా మంచి హైట్ చూడండి ఇవన్నీ విజన్ ఉన్న నాయకుడికి ఒక అరాచకవాదికి ఒక విధ్వంసవాదికి ఉన్నటువంటి తేడా ఓకే అంబేద్కర్ వాళ్ళు బండిలో వచ్చేసి అలాగే 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 జస్ట్ ప్లీజ్ చాలు జస్ట్ అటు నుంచి ఇక్కడ ఆగండి అందరూ ఆగండి అలాగే అలాగే ఇదిగో ఆపండి కంటిన్యూ చేయండి అన్నా రండి 120 ఏమండి 120 కావాలంటే అన్న కొంచెం అటల్ నా 2 మెంబర్స్ అడిగాను వెనకాల హైట్ ఉన్న వాళ్ళు జై అమరావతి ఒకే రాష్ట్రం కులాల రాజధాని అమరావతి
ఏంటిది వంతెనేంది? ఇక్కడ ఏం కనుక్కోవాలి, విషయం కనుక్కొని ఫోన్ చేస్తా. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టు. రోడ్డు ఇది సీడ్ క్యాపిటల్ రోడ్ అండి. దాంట్లో ఒక్క మాట అంటే మాట్లాడండి. ఈరోజు పొద్దునుంచి అమరావతి ప్రాంతం, రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నాం. ఈ పర్యటించిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి, అబద్ధాలను మనం ఎత్తి చూపించుదామనే ప్రథమ ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేశాం. ఆయన ఏం చెప్పారు? మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు. మరి ఆయన 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ప్రతిదీ ఫైలు భూతద్దంలో పెట్టి వెతికారు. ఎక్కడ ఒక్క ఎకరం కూడా అవినీతి జరగలేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది స్పష్టం. ఎందుకంటే ఏవి నిరూపించలేకపోయారు. అదొక అబద్ధం. రెండోది, ఈ ప్రాంతంలో దాదాపుగా 139 సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. అవి వచ్చుంటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో 10 లక్షల మంది పేద ప్రజలు పొట్టగొట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్గా ఒక సమర్థవంతమైన నాయకుడు కనుక వాడుకొని ఉంటే ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తూ ఉంటే ఎంత వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టిక్కో ఇళ్ళు 5,000 ఇళ్ళు కట్టాం. ఆ 5,000 ఇళ్ళు పేదలకు ఎవరికో వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కట్టినటువంటి కట్టడాలు. వాటిని పూర్తిగా వదిలేశారు. తర్వాత ఇక్కడ ఈ ఎంటైర్ రాజధాని ప్రాంతం డిజైన్ అనేది ఒక డాలస్ కంటే కూడా గొప్పగా డిజైన్ చేశారు. అమెరికా లాంటి నగరాల కన్నా కూడా డాలస్ కానీ సింగపూర్ కానీ ఇవన్నీ 20-30 ఏళ్ల క్రితం డిజైన్ చేసినటువంటి నగరాలు. ఇప్పుడు లేటెస్ట్గా అవన్నిటినీ బేస్ లైన్ తీసుకొని వాటికంటే బెటర్గా డిజైన్ చేసింది ఈ మహానగరం. ఇది కనుక కంప్లీట్ అయి ఉంటే. సో దాని మీద ఒక అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందులో మల్టిపుల్ జోన్స్ చేశారు. ఇప్పుడు R5 జోన్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా, అంటే దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా వాటిని చేశారు. అదే R3 జోన్లో 2,500 ఎకరాలు పేదవారికి టిట్కో ఇళ్ళు ఎలా కట్టామో 2,500 ఎకరాల్లో కొన్ని లక్షల హౌసింగ్ కట్టే విధంగా ప్లాన్ చేశారు. 2,500 ఎకరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఈ R5 జోన్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్కి ఏదైతే పెట్టామో ఈ ప్రాంతం అంతా డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి ల్యాండ్ పట్టాలని పేదవాళ్ళకని ఇస్తూ ఉన్నారు. నీకు ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్ ఉంది చుట్టుపక్కల, నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే. కానీ ఒక ప్లాన్ గీస్తే ఆ ప్లాన్ని నాశనం చేయాలి, అదొక ఉద్దేశం ఆయనకి. ఆయన మాత్రం ఆయన చుట్టుపక్కల తాడేపల్లిలో ఉన్న ఇళ్ళన్నీ కూల్చిపారేశాడు. 40 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఇళ్ళు ఇస్తారంట. అది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లా, వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఓట్లాగా జాయిన్ చేసి ఇక్కడ లోకల్గా ఉండే లోకేష్ గారిని కానీ ఇంకోళ్ళని కానీ ఓడించాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేశారు. ఇంకొకటి, ఇక్కడ ఇంకొక దుష్ప్రచారం ఏం చేశారంటే ఇది కేవలం కొన్ని వర్గాలకు చెందినటువంటి ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక దుష్ప్రచారం. ఇక్కడ 34,000 ఎకరాలు ఇస్తే 29,000 చిన్న సన్నకారు రైతులు, ఇందులో 20,000 మంది ఎకరంలోపు భూమి ఉన్నవాళ్ళు. 20,000 మంది, 34,000లో 20,000, 8,500 మంది 5 ఎకరాల లోపు ఉన్నాళ్ళు. ఇందులో ఎక్కడ పెత్తందారులు ఎక్కడున్నట్టు? 20,000 మంది ఉంటే అదొక దుష్ప్రచారం. తర్వాత ఇవన్నీ ఇప్పుడు వస్తూ ఉంటే చూసాం, కన్స్ట్రక్షన్స్ చూస్తూ ఉన్నాం. 70 బిల్డింగ్లు కట్టారు. అవి కూడా కాంక్రీట్ వాల్స్ తోటి, ఒక 20-30 ఫ్లోర్స్ అంతర్జాతీయ స్థాయిలో ఒక్కొక్క స్ట్రక్చర్లో 150 నుంచి 200 ఇళ్ళు, అంటే దాదాపుగా 10,000 ఇళ్ళు 80% కంప్లీట్ అయిపోయినాయి.
80% కంప్లీట్ అయిన వాటిని పాడు పెట్టేశారు పూర్తిగా. ఎవరి కోసం కట్టారు? సచివాలయంలో కానీ గవర్నమెంట్లో కానీ పనిచేసే పేదవాళ్ళ గురించి, లోవర్ క్యాడర్లో ఉండే వాళ్ళందరికీ చాలీచాలని జీతాలతో ఉండే వాళ్ళ కోసం కట్టినటువంటి ఇళ్ళు అవి. మరి అవన్నీ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోయారు, వాళ్ళకి బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చి అసలు ఏ స్టేజ్లో ఆగింది, ఇప్పుడంతా కాస్ట్ ఎస్కలేషన్ అయిపోయి ఉంటుంది మనకి, మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేయాలి. చూడండి ఎంతటి దుర్మార్గం ఇవన్నీ. ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే, ఈ కన్స్ట్రక్షన్ అన్నీ అవుతూ ఉంటే దాదాపు 70,000 నుంచి 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సో చుట్టుపక్కల చదువుకున్న వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ ఉద్యోగాలు లేని పరిస్థితి. ఫైనల్గా ఇది అంబేద్కర్ స్మృతివనం. ఇది 125 ఎకరాలు. అంటే ఈ అమరావతి ప్రాంతంలో కూడా ఈ నిర్మించబోయేటువంటి మహానగరం, అంటే కొన్ని వేల సంవత్సరాలకు ఉండబోయేటువంటి మహానగరంలో అంబేద్కర్ గారి స్మృతివనం ఉండాలి. అంటే ఎస్సీ ఎస్టీలు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళ ఆత్మాభిమానం నిరంతరం ఈ ప్రాంతంలో ఉట్టిపడే విధంగా, ఇది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకే కాదు అన్ని వర్గాల వారికి అని అక్కడికి వచ్చి ఆ పార్కులో కానీ ఆ విధంగా చూసుకునే విధంగా ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని ఇవన్నీ కలిపి చేశారు, ప్లాన్ చేశారు. అందులో దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా చివరికి దాంట్లో కూడా రాజకీయం చేసేసి ఇక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర పెట్టాలనుకున్నారు. వేరే దగ్గర సరే మీరు పెట్టాలనుకుంటే పెట్టండి, కానీ ఈ ప్రాంతంలో తీసేయాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ గారు అనే వ్యక్తి భారతదేశానికి ప్రతి ఒక్కళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్కే కాదు, తెలంగాణలో పెట్టారు. అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తిని కేవలం అందులో రాజకీయ కక్ష చూపించేసి ఒక వర్గానికి మాత్రమే అందే విధంగా ఆయన ప్లాన్ చేశారు. బట్ ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో చూసిన ఈ డిస్ట్రక్షన్ చూస్తూ ఉంటే 10,000 కోట్ల రూపాయల ఖర్చు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. ఈ 10,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నులు. సెంట్రల్ గవర్నమెంట్ 1,500 2,000 కోట్లు ఇచ్చింది. మిగిలిన 8,000 కోట్లు సొంతంగా ఈ ప్రాంతంలో తయారు చేసుకున్నటువంటి డబ్బు. ఈ డబ్బు అంతా కూడా ఈరోజు వేస్ట్ అయిపోయింది. చాలా వరకు రోడ్లు చూస్తే పిచ్చి ముక్కలు మలుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్లంతా తవ్వుకొని వెళ్ళిపోయారు. ఇవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా 4-5 ఎవరైనా ఓట్లు వేసేవాళ్ళు ఉంటే ఇవన్నీ మేము విజువల్స్ చూపిస్తాం. ఇక్కడ వచ్చి చూస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్ అర్థం కాదు. అవన్నీ మీకు అందరికీ మేము ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూపిస్తాం. మీరు కూడా చూడండి. ఒక ఉన్మాదికి, ఒక ఉగ్రవాదికి, ఒక అరాచకవాదికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది సమాజం అనే దానికి ఇదంతా నిలువెత్తు నిదర్శనం. మేము వచ్చిన వెంటనే ఇవన్నిటిని మళ్ళీ రీబిల్డ్ చేస్తాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు, లోకేష్ గారు ఉన్నంత వరకు, నేను ఇక్కడ ఎంపీగా ఉన్నంత వరకు ఈ రాజధానిని అంగుళం కూడా ఎవరి వల్ల కాదు కదల్చడం. థ్యాంక్ యూ.